గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని వ్లాగ్స్ అండి. ఇదైతే సండే రోజు మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ లేవగానే తుడుచుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను. అండ్ కిందకి వెళ్ళి పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను. పాలకు దానిలో పంపించుకుంటున్నాను. మా పాపకైతే బియ్యం కడిగి పెట్టేసాను. కొంచెం ఆలు, కొంచెం క్యారెట్, కొంచెం ఏమంటారు కందిపప్పు అన్నీ వేసి రైస్ పెట్టేశాను. ఆమెకు అయ్యింది, రైస్ కూడా కంప్లీట్ అయింది. మూత పెట్టి ఉంచాను. ఆయనకు పాలు కూడా ఇచ్చేద్దామని పాలైతే పెట్టి కలిపిచ్చేస్తున్నాను మా ఆయనకి. అండ్ మా పాపకు కూడా ఉగ్గు రైస్ తినబెట్టేసేయాలి. అందుకని తీసుకొని తినబెట్టేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత టీ అయితే పెట్టేసుకుంటున్నాను. టీ పెట్టేసుకొని అట్లనే బ్రష్ చేసుకుందామని టీ పెట్టుకొని టీ పొయ్యి మీద పెట్టేసి నేనైతే ఫ్రెష్ కావడానికి వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చేసాను. అండ్ నెక్స్ట్ టీ వడవేసుకొని తాగేసేయాలి. టీ తాగిన తర్వాత వంట చేయాలి. అందుకోసమని టీ తాగుతున్నాను. మీరు తాగారా టీ? మార్నింగ్ లేవగానే టీ తాగుతారా మీరు? లేదంటే కాఫీ తాగుతారా? లేదంటే పాలు తాగుతారా? లేదంటే డైరెక్ట్ టిఫిన్ చేస్తారా? చెప్పండి. లంచ్ చేస్తారా? ఏం చేస్తారు? నేనైతే టీ తాగేసి కాసేపు కూర్చొని వంట చేద్దామని పప్పు అయితే వేస్తున్నా. ఈరోజు టమాటో పప్పు వేద్దామని టమాటోస్ కట్ చేశాను, 2 టమాటోస్. అండ్ పప్పు అట్లనే వాష్ చేస్తున్నాను. పప్పు వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని, మీరు ఎలా వేస్తారు టమాటా పప్పు? నేనైతే కందిపప్పులో కొంచెం సరిపడిన నీళ్ళు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం టొమాటోలు, ఒక 2 టొమాటోలు వేసుకుంటా. 2 టొమాటోలు, కారం పొడి అండ్ కొంచెం అంత ఆయిల్, లాస్ట్లో కొంచెం అంత చింతపండు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక్క 3 విజిల్స్ అంతే సరిపోతాయి. ఉడికిపోతుంది పప్పు కూడా. పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు ఉడకగానే నేను దొండకాయ ఫ్రై కూడా చేద్దామని దొండకాయలు ముందే కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఏంపి పక్కన పెట్టేసుకున్న దొండకాయలు అయితే. వాటిలో కావాల్సినవి దొండకాయ ఫ్రైలోకి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నా. కొంచెం పల్లీలు, కొంచెం మినపప్పు అయితే వేసుకుంటున్నాను నేనైతే. మీరు ఇష్టమైన పప్పు వేసుకోవచ్చు. అండ్ ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. నేనైతే వేసుకున్నాను కానీ క్లిప్ మర్చిపోయా. దాన్ని కొంచెం కరివేపాకు వేసుకొని మగ్గించాలి బాగా. అండ్ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించిన తర్వాత మా పాప కోసం కట్ చేసిన ఆలులో సగం ఉండే, అందుకని సగం ఆలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నా, వేస్ట్ ఎందుకని. అట్లాగే క్యారెట్, ఒక 2 క్యారెట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇందులో ఫ్రైలో. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. అది ఒక సైడ్ మగ్గేలోపు పప్పుకు కూడా కొంచెం తాలింపు పెట్టుకుందామని, పప్పుకైతే తాలింపు పెట్టుకుందామని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర 2 యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కలిపి యాడ్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకున్న తర్వాత తాలింపు అయితే బాగా మగ్గాలి. మంచి కలర్ వచ్చేంత వరకు మగ్గించి అండ్ దాన్ని పక్కకెట్టేసుకొని ఒకసారి దొండకాయ ఫ్రైలోకి దొండకాయలు వేపించి ఉంచుకున్నవి పక్కకున్నాయి కదా, అవి వేసేసుకోవాలి. దొండకాయలు అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం మగ్గేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కాసేపు. మగ్గనిచ్చిన తర్వాత మీరు ఎలా చేసుకుంటారు దొండకాయ ఫ్రై? ముందు ఆయిల్లో వేపుతారా లేదంటే డైరెక్ట్ అట్లనే వేసేస్తారా? నేనైతే ముందు కొంచెం ఆయిల్ వేసి వేపిన తర్వాత తాలింపు పెట్టుకుంటాను. 2 సైమల్టేనియస్గా చేద్దామని అటు సైడు దొండకాయ ఫ్రై, ఇటు సైడు పప్పుకు తాలింపు అయితే పెట్టేస్తున్నాను. పప్పు తాలింపు అయితే అయిపోయింది ఆల్మోస్ట్. పప్పు ఒక ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు తాలింపు మంచిగా మాడిపోయింది. అందులోకి పప్పు ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది టమాటో పప్పు కాబట్టి మసాలా అవసరం లేదు. అందుకోసమే ఒకసారి సాల్ట్ వేసుకొని టేస్ట్ అనేది చూసుకొని సాల్ట్ సరిపోతే దింపేసుకోవడమే, గ్యాస్ ఆఫ్ చేసుకొని. పప్పు అయితే రెడీ అయింది, దింపేసుకుంటాను పప్పు. ఇంకా లాస్ట్లో దొండకాయ ఫ్రై ఒకటి ఉంది. దొండకాయ బాగా మగ్గినాయి చూసి ఇందులోకి ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం,
ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది. మేమైతే ఇంత వేసుకుంటాం. ఇప్పుడు ఉప్పు కారం మగ్గిన తర్వాత మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ పొడి అంటే మంచి నువ్వుల పొడి అయినా సరే, లేదంటే పల్లె పొడి, కోకోనట్ పౌడర్ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అంతా మగ్గిన తర్వాత కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసుకొని కాసేపు లిడ్ పెట్టుకొని మగ్గించాలి. కర్రీని బాగా మగ్గించిన తర్వాత అది మగ్గేలోపు నేను రైస్ అయితే కడిగి పెడుతున్నాను. రైస్ కడిగి పెట్టేలోపు కూర కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. అందుకోసమని అంతలోపు రైస్ కడిగి ఉంచుదామని ఒక గ్లాస్ రైస్ అయితే కడుగుతున్నా. కడిగి పక్కపెట్టేసి చపాతీ కూడా చేసుకోవాలి. అందుకని రైస్ కొంచెమే కడిగాను ఈరోజు. చపాతీ చేద్దామని రైస్ కడిగి రైస్లో సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుంది. రైస్ పెట్టడం అయిపోగానే చపాతీ పిండి కలుపుకొని చపాతీ కూడా కాల్చుకోవాలి. రైస్ పెట్టేసి చపాతీ చేస్తే వంట అంతా కంప్లీట్ అయినట్టే. మీరేం చేసుకున్నారు లంచ్లోకి? ఈరోజు సండే కదా, సండే రోజు చికెన్ తెచ్చుకున్నారా లేదంటే వెజ్జే ప్రిఫర్ చేస్తారా? మేమైతే ఈరోజు వెజ్ చేసుకున్నాం. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసి దొండకాయ ఫ్రై అయితే అయింది. దొండకాయ ఫ్రై అయిపోయింది అండ్ టొమాటో పప్పు అండ్ మా పాపకి రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఉంది, ఇంకా ఆమెకు కూడా ఫుడ్ అయిపోయింది. వంట సగం అయిపోయింది. ఇంకా చపాతీ వేసుకోవాలి. నా కోసం అయితే ఆయిల్ పెట్టి కాల్చుకుంటున్న చపాతీ. మా ఆయనకు ఆయిల్ లేకుండా నేను 2 చపాతీలు ఆయిల్తో కాల్చుకొని మిగతా మా ఆయనకి ఆయిల్ లేకుండా చేస్తాను. చపాతీలు అయితే కాల్చేసుకుంటున్నాను. నాకు ఆయిల్ పెట్టి మా ఆయనకి ఆయిల్ లేకుండా 2 చపాతీలు ఆయిల్తో కాల్చేసి మిగతావన్నీ ఆయిల్ లేకుండా కాల్చేసుకుంటాను. నాదైతే వంట కంప్లీట్ అయినట్టే అండి. చపాతీలు ఒకటి చేసేస్తే మేమైతే చపాతీలు రైస్ అండ్ దొండకాయ ఫ్రై పప్పుచారుతో కానిచ్చేసాం ఈరోజు. మీరేం చేసుకున్నారు సండే రోజు చెప్పేసేయండి. అండ్ ఇదండి మా సండే రోజు వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ గాయస్, బాయ్ 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 అండి. మరి ఇంకొన్ని